3లో షాప్ పెట్టుకున్నాము. మా షాప్ నేమ్ వచ్చి ది ఎంబ్రాయిడరీ అవెన్యూ. మేము ఈ మిషన్ వచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎంహెచ్ వాళ్ళ దగ్గర తీసుకున్నామండి. నేను దాదాపు తీసుకుని 1 మంత్ అయింది. ఫినిషింగ్ అంతా చాలా నీట్గా ఉండింది. నేను కొన్ని శాంపిల్కి చూపించాను అనమాట, మా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి వాళ్ళకి చూపించాను. మిగతా మిషన్స్తో పోలిస్తే ఇది కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉంది అని చెప్పారు. నేను అంటే నార్మల్గా ఒక లైనింగ్స్ వాటికి ఒక షాప్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ బొటిక్స్ వాళ్ళు 2 చూసారు. చూసి వాళ్ళు కూడా వాళ్ళ గ్రూప్స్లో పెట్టుకున్నారు అనమాట. ఇది ఫినిషింగ్ నీట్గా ఉంది, చాలా బాగుంది అని చెప్పి. అది నార్మల్ ఎంబ్రాయిడరీ అయితే తీసుకుని 1 మంత్ అయింది. ఇప్పుడు మేము బీడ్స్ ట్రిపుల్ బీట్ కూడా తీసుకున్నాము. ఫస్ట్ లోనే ఇక్కడ కార్డింగ్ కూడా తీసుకున్నాము. ఇది కార్డింగ్ అనమాట. బ్లౌజ్ చాలా నీట్ గా వచ్చింది, ఫినిషింగ్ కూడా ఇట్లా వచ్చింది అనమాట కార్డింగ్. ఇవైతే బీడ్స్ అనమాట, ఫిట్ చేసుకున్నాము. అండ్ అలాగే మిర్రర్ వర్క్, ఇది కూడా అంటే ఇది ప్లాస్టిక్ మిర్రర్ కానీ మనకు చూడడానికి రియల్ మిర్రర్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. ఇదనమాట చూడడానికి చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది. ఇది ఫ్రంట్ బ్యాక్, ఈ హ్యాండ్స్ అనమాట. మేడం మిషన్ తీసుకొని 1 మంత్ అయింది కదా మేడం, మీకు ఏమైనా కస్టమర్ బ్లౌజెస్ ఇస్తారా మేడం, లేదంటే ఓన్లీ ప్రాక్టీస్ చేస్తారా? నేను 1 మంత్ ప్రాక్టీస్ చేసుకున్నాను. ఓకే, ఇప్పటివరకు ఏదైనా కస్టమర్ బ్లౌజ్ చేస్తారా, లేదంటే ఇప్పటివరకు ఏమైనా ఎలా అనిపించింది? కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా అనిపించింది మీకు? వాళ్ళు వేస్తారు కదా వాళ్ళు ఇచ్చారు. మీకు డెమోలో కానీ ఇన్స్టలేషన్ ట్రైనింగ్ ఎలా మంచి హ్యాపీ అనిపించిందా మేడం మీకు ఎంహెచ్ కంపెనీ నుంచి? మీకు యాక్చువల్గా అయితే 2 days డెమో అని చెప్పారు. నాకు అంత టైం అయితే తీసుకోలేదు అనమాట. ఒక 2 hours చెప్పారు. మళ్ళీ తర్వాత నాకు డౌట్స్ ఉంటే ఒక 1 week తర్వాత నేనే పిలిచాను. అప్పుడు కూడా వచ్చి ఒక 3 hours అలా ఇచ్చారు. నాకు ఫుల్ గా అర్థమైంది. ఎందుకంటే చాలా మందికి మగ్గం వర్క్ అంటే ఒక్కొక్కరికి 1 month 2 months ట్రైనింగ్ తీసుకోవాలని ఉంటది. మీ ఐడియా ప్రకారం అయితే ఒక మనిషికి నార్మల్ ఎంత నార్మల్ పూర్ అండ్ మైండ్ సెట్ ఉన్నా కానీ ఎంత 2-3 days లో అయితే నేర్చుకోగలుగుతారు మనకి కంపల్సరీ అయితే? ఖచ్చితంగా అండి, 2-3 days కూడా అవసరం లేదు. యాక్చువల్గా అయితే నాకు ఎంబ్రాయిడరీ దాని గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఒక ఫస్ట్ డెమో ఇచ్చిన 2 hours లోనే నేను ఇదంతా చేసుకున్నా. ఏదైనా చిన్న చిన్న డౌట్స్ వచ్చి వాళ్ళకి కాల్ చేసినప్పుడైతే వాళ్ళు కాల్లోనే ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. మనకి ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అయ్యి అది ఫోటో గానీ వీడియో గానీ పెడితే ఆ ప్రాబ్లం ఎక్కడ ఎలా సాల్వ్ చేసుకోవాలో మనకే చెప్తారనమాట. ఇప్పుడు మీరు ఇంకా కస్టమర్స్ బ్లౌజ్ చేస్తారు మేడం, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు రేట్ ఎలా నడుస్తుంది మేడం ఇక్కడ మీకు? బ్లౌజ్ ఒక బ్లౌజ్ కి ఎంత వరకు చార్జ్ చేస్తారు కస్టమర్ కి? లైక్ అరౌండ్ ఇక్కడ అయితే 8 hours 800 వచ్చి స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పి స్టార్టింగ్ ఫ్రమ్ 800 నుంచి తీసుకుంటారు మీరు. ఓకే, బట్ నేనేంటంటే కొంచెం రీజనబుల్ ప్రైస్ లోనే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఒక 2-3 షాప్స్ లో నేను కనుక్కున్నాను, 800 స్టార్టింగ్ అన్నారు. బట్ ఏంటంటే ఉన్న వాళ్ళకంటే కూడా నేను కొంచెం మంచిగా ఫినిషింగ్ ఇచ్చి కొంచెం తక్కువకే ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు మగ్గం వర్క్ స్టార్ట్ చేయండి మేడం, ఒకసారి ఎలా వస్తుంది ఏంటంటే చూద్దాం. ఓకే మేడం, ఇప్పుడు మా మిషన్ చూసారు కదా, ఎవరైనా కస్టమర్స్ కొత్త మిషన్ తీసుకునే వాళ్ళు మీరు ఎంహెచ్ కి ప్రిఫర్ చేస్తారా ఏంటి? ఖచ్చితంగా అండి, నేనైతే ఎంహెచ్ ప్రిఫర్ చేస్తాను.